ఇంకా నిద్రపోలేదేంటి? నిద్ర పట్టట్లేదు మావా. ఏమైందిరా? మళ్ళీ నువ్వు వేద ఏమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు మావా. కానీ వేద మాటలకి బాధ అనిపించిందా? కాదు మావా, తను ఆ విషయంలో ఎంత బాధపడిందో తన మాటల్ని బట్టి అర్థమవుతుంది. అదే ఎక్కువ బాధ అనిపిస్తుంది. అందుకే రే అల్లుడు, నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పేస్తే తను ఆనందపడుతుంది కదరా. ఆహా, లేదు మావా, ఇప్పటికంటే అప్పుడు ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. నన్ను ప్రేమించిన తనని మరింత బాధ పెట్టడం ఇష్టం లేకే నా మనసులో ఉన్న మాటని బయట పెట్టడం లేదు. అదేంట్రా? అవును మావా, అన్నపూర్ణ అత్తయ్య లలిత అత్తయ్య మధ్య మనస్పర్ధలు పోయి అందరూ ఒకటే అని కలిసిపోయే రోజు వస్తుంది. ఆ వేళ నా ప్రేమ విషయాన్ని తనకి చెప్పాలి అనుకున్నాను. అలాంటి పరిస్థితులు వచ్చినట్టే వస్తున్నాయి, కానీ అనుకున్నట్టు మాత్రం అది జరగడం లేదు. అన్నపూర్ణత్తయ్య లలితత్తల మధ్య మనస్పర్ధలున్నాయి. అన్నపూర్ణత్తయ్య వేదకి మధ్య అభిమానాలున్నాయి. వాళ్ళ మధ్య ఒక సన్నని గీత అడ్డుగా ఉంది. వాళ్ళ మధ్య దూరం అలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేదకి నా ప్రేమ విషయం చెప్పాను అంటే ఆ క్షణం వేద ఆనందపడొచ్చు. కానీ ఈ పెళ్లికి లలితత్తయ్య ఒప్పుకుంటుందా? అప్పుడు ఏమవుతుంది మావా? రేయ్, నువ్వు అనుకున్నట్టు ఆ రెండు కుటుంబాలు కలవాలి. వాళ్ళ మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలని నేను కోరుకుంటున్నానురా. కానీ అనుకున్నది జరగనప్పుడు ఆల్టర్నేట్ ఆలోచించాలిరా.